చూసారు కదా రైస్ ఇలా పొడి పొడిగా పులావ్ చాలా బాగా వస్తుంది. నాన్ వెజ్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మటను, ఫిష్, ఇంకా చికెను ఎందులోకైనా కాంబినేషన్ బాగుంటుంది. ఎప్పుడు బగారా రైసే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఆంధ్ర స్టైల్ పులావ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి నేను ముందుగా 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి నార్మల్ రైస్ అండి. ముందుగా ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ఈలోపు బియ్యం కడిగి శుభ్రంగా నానబెట్టేసి మిగతా వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకుందాం. రైస్ కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీడిపప్పు, 3 యాలకులు, ఒక 6 లవంగాలు, ఒక ఇంచు చెక్క, ఒకటి స్టార్, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈరోజు సండే కదా, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు. బాగా గోల్ చేసేస్తున్నారు. ఆనియన్స్ కొంచెం వేగే వరకు మూత పెట్టేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి చీలికలు పెట్టాను. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్ తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చేశారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆంధ్రాలో అయితే ఎక్కువ ఇదే చేస్తారు. హైదరాబాద్లో అయితే బగారా రైస్ చేస్తారు కదా. ఆంధ్రాలో అయితే ఎక్కువ పులావే చేస్తారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించాలండి. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటా వేసాను. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి మెత్తగా పొడి చేసి పౌడర్ చేసుకొని ఇది ఒక హాఫ్ ఇంత చిన్న కొబ్బరిలో ఒక హాఫ్ వేసుకున్నానండి, హాఫ్ ముక్క. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, ఇందులో ఒక హాఫ్ వేసాను మీకు కరెక్ట్గా తెలియాలంటే. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. అలాగే పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇందులో నెయ్యి వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. మీకు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో ధనియా పౌడరు వేయించి పౌడర్ చేసేటప్పుడు అందులో చెక్క లవంగా యాడ్ చేసి పౌడర్ చేస్తాను నేను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం, మసాలా మగ్గే వరకు. మగ్గి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1కి 2. ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసేద్దాం. కల్లుప్పు మీరు తినే సాల్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ ఎసరు మరిగే వరకు, ఇప్పుడు ఇవి మంచిగా మరిగి తెరులుతాయి కదా, అప్పటి వరకు మూత పెట్టేద్దాం. మంచిగా మరిగినాయి అన్నమాట. వాటర్ ఇలా బాగా వేడిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేస్తున్నాను. మీరు ఒకసారి వాటర్లో సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేద్దాం. రైస్ ఉడుకుతుంది. రైస్ మంచిగా ఉడుకుతుంది. ఒకసారి ఫస్ట్ కలిపేసి మూత పెట్టేయండి. తర్వాత మాటికి కలపకండి, మళ్ళీ రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా, 1కి 2 వేసుకుంటే ఎసరు ఇలా పొడి పొడిగా వస్తుంది. కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఎసరు. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ఆంధ్ర స్టైల్ పులావ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను మీకు ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను, ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.